చాలా కాలం క్రితం నేను ఒక మాట విన్నా. అదేమిటంటే, దైవజనులు బక్సింగ్ గారు అని ఒక గొప్ప దైవజనులు ఉన్నారు కదా, తెలుసు కదా. ఆ దైవజనుడు చాలా కాలం అనారోగ్యంతో బయటికి వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు కొవ్వూరు లేదా రాజమండ్రి ప్రాంతంలో అక్కడున్న వారి సంఘాలన్నీ కలిపి ఎట్లాగైనా సరే దైవజనుల్ని చివరి దినాల్లో ఉన్నారు, ఒకసారి మా ప్రాంతానికి ఇంకొకసారి పిలుచుకోవాలి అని ఆయన వృద్ధాప్యంలో బలహీనమైన టైంలో ఆయన్ని ఒక పెద్ద మీటింగ్ పెట్టి అక్కడికి పిలిచారట. వేలాది మంది ప్రజలు, ఎందుకంటే వాళ్ళకి బ్రాంచీ సంఘాలు చాలా ఉంటాయి, ఆ సంఘాలన్నీ వచ్చి ఆయన మాట కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన చాలా బలహీనంగా ఉన్నారు. నేను ఎన్నమాట, బహుశా నేను అప్పటికి ఏ వయసులో ఉంటానో నాకు తెలియదు, ఏరే వాళ్ళ ద్వారా ఎన్న మాటది. ఆయన తన బలహీనతలలో ప్రజలు ఎంతో ఆశతో ఆయన మాటలు వినాలని వస్తే ఆయన ఏం చెప్పారంటే, ఏమీ వాక్యం ఏం చెప్పలేదు, ఒక్క వాక్యం చదివించారట. నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది, నేను పాపంలోనే పుట్టాను అంటే అదే కదా నాలో పనిచేస్తుంది. నేను మరలా అదే పాపంలో ఉండి మరణించవచ్చునా? మీరే ఆలోచించుకోండి. నేనేమీ మాట్లాడలేను అని వణుకుతున్న స్వరంతో ఆ 3 మాటలు చెప్పి, పాపంలో తల్లి కన్నది, పాపంతోనే పెరుగుతున్నాం, అదే పాపంలో ఉండి చనిపోదామా? చనిపోతే ఎక్కడికి వెళ్తారు? మీరు ఆలోచించుకోండి అని స్టేజ్ దిగి వెళ్ళిపోయారంటండి. ఆ రోజుల్లో వచ్చిన ప్రజలండి, విపరీతమైన పశ్చాత్తాపపు ఆత్మ వారి మీదకి దేవుడు కుమరిస్తాడేమో, ఏడ్చి ప్రాలాపించి, ప్రభువా నేను పాపంలోనే చనిపోతే ఎక్కడికి వెళ్తాను, నా పాపం నాకు విమోచన దొరకాలి కదా అని ఏడ్చేశారట.